రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం రావులపల్లిలో ఒక ఇంటి పూజా గదిలోని దీపం అంటుకొని ఇల్లు దగ్ధమైంది. గౌండ్ల మాధవి పూజ గదిలో దీపం పెట్టి పని మీద బయటకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె పెట్టిన దీపం కింద పట్టడంతో బట్టలు అంటుకున్నాయి. మంటలు బీరువాలోకి పాకి బట్టలు ఇతర ఆస్తి కాలిపోయాయని బాధితురాలు వాపోయారు. బీరువా సరిగ్గా లేదని డ్రమ్ములో నగదు దాచినట్లు మాధవి తెలిపారు. బట్టలతో పాటు ₹1,00,000 వరకు కాలిపోయినట్లు చెప్పారు. తన భర్త 13 ఏళ్ల క్రితమే మతిస్థిమితం లేక వెళ్లిపోయాడని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు. హైదరాబాద్ కేపీహెచ్బీలో ఓ వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. కడప జిల్లా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ముగ్గురు యువకులు ధర్మారెడ్డి కాలనీలో హాస్టల్ వద్దకు వచ్చి వరప్రసాద్ అనే వ్యక్తిపై పొరపాటున దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై గాలి వరప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రతిరోజు మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధిస్తున్న కొడుకును కర్రతో తలపై కొట్టి హత్య చేశాడో తండ్రి. మృతుడు వెంకట్రెడ్డి గతంలో తల్లిపై దాడి చేసిన కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అయితే తరచూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన తండ్రి తన దగ్గర ఉన్న కర్రతో తలపై గట్టిగా కొట్టడంతో ఆ తల్లి వెంకట్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరువు ఏరియా హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.